పాత నిబంధన గ్రంథము, నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి చదవండి అందరూ కలిసి. నేను అప్పుడే చాలంటాను. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం మొదటి నుండి. చాలండి. బైబిల్ గ్రంథమును స్పష్టంగాను అర్థమయ్యేటట్టుగాను చదవాల, నిదానంగా. ఇక్కడ ఆ కాలంలో ఏం జరిగింది అని అంటే, ఈ 1వ వచనంలోనే 407వ పేజీ పైన 2వ వచనం పైన, మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడు దాన్ని గ్రహింపగల శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించుచు వచ్చాను. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అంతటా శాస్త్రియకు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన యొక్క పీఠము మీద నిలుచుండెను. అట్లే మనం అక్కడి నుంచి చదువుకుంటూ వస్తే 6వ వచనం లేక 5వ వచనంలో కూడా, అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ నిలువబడిరి. 6వ వచనం ఎంత మంచి మాట. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా. అది గుర్తుపెట్టుకోండి బాగా. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. మనం ఇంకా అక్కడి నుంచి చూస్తే ఆ 7వ వచనం అంతట్లో కూడా 8వ వచనాన్ని చదువుతాం. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి, నేను ప్రతి చిన్న తప్పు ఇట్లా కాదు అట్లా అని చెప్తుంటాను. గ్రంథాన్ని మనం శ్రద్ధతో చదవాలి. అది మన బాధ్యత, అది మన కర్తవ్యం. అది ప్రభువు మీద ఆసక్తి, పట్టుదల. కనుక మీరు అందరూ కలిసి ఎట్లా చదివిరి? అర్థమయ్యేటట్లు స్పష్టముగా చదివిరి. మీకు అలాగే యోహాను సువార్తలో, లూకా సువార్తలో ఒక మాట చూపిస్తాను చూడండి. 1వ అధ్యాయము 18వ వచనం చదవండి.
ఆగండి. ఇప్పటికి కూడా చాలామంది చదవగలిగిన వారు ఉండినా, వినగలిగే వారు ఉండినా దేవుని వాక్యాన్ని నమ్మరు, శంకిస్తారు, అంటే అనుమానపడతారు. వాక్యమును నమ్మకపోయినప్పుడు దేవుణ్ణి నమ్మడు. దేవుణ్ణి ఎవరైతే నమ్మరో దేవుని వాక్యాన్ని కూడా నమ్మరు. ఈ జకర్యా పంపబడినటువంటి ఆ దూత ఎదుట అనుమానం తెలియపరుస్తాడు. దేన్ని బట్టి అనుమానం తెలియపరుస్తాడు అని అంటే 7వ వచనం చూడండి. అది మొదటి అధ్యాయం 7వ వచనం. మేము బహు వృద్ధులము. 18వ వచనములో చదవండి. ఆగండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. బైబిల్ను బాగా చదివి గ్రహిస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయి. ఎంత వాక్యము విన్నా, ఎంత చదివినా, ఎంత బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చినా అనుమానములు ఎవరైతే కలిగి ఉంటారో వాక్యమును నమ్మక, వారితో దేవుడు కార్యాలు చేయడు. దేవుడు ఏ సహాయము చేయడు. ఇప్పుడు అక్కడ దూత ఏమని చెప్పింది? నీవు నమ్మలేదు గనుక అవి నెరవేరే దినము వచ్చే వరకు నువ్వేమై ఉందువు? నువ్వు మాట్లాడవు, ఇంకంతే. వారు అన్ని విషయాలలో లోబడిన వారు. పైన 5వ వచనం 6వ వచనం చూడండి. అనుమానము లేకుండా జీవించారు. సంతానం లేదనే చింత ఎన్నడూ చేయలేదు. నమ్మకంగా ఉన్నారు. దేవుని దృష్టికి ఏమై ఉండి? అయినా మేము ముసలోళ్ళం కదా, ఇది ఎట్లా సాధ్యము? శక్తి ఉన్నవాళ్ళు, వయసు ఉన్న వాళ్ళు అయితేనే కదా అని అట్లా మాట్లాడతారు. ఇక మరియమ్మ కూడా చెప్పింది, నేను పురుషుని ఎరగని దాననే ఇది ఎలాగూ సాధ్యము అని. అసాధ్యము అని నమ్మే మనుషుల మాటను దేవుడు నమ్మేటట్లు చేస్తాడు. అందుకే అక్కడ ఇది జరిగే వరకు నువ్వేమై ఉందువు? ఇప్పటికీ కూడా నేను చెప్తున్నా మీకు, చిన్న వయస్సు మీది, మంచి సమయం మీకు అనుకూలమైంది. ఇందులో పెద్దలు కూడా కలిసి వస్తున్నారు. వాక్యము మీద గట్టి నమ్మకం ఉంచండి. వాక్యమే దేవుడిక. అదే లూకా సువార్తలోనే ఆమె యోహానును కనిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే చూడండి. అదే మొదటి అధ్యాయంలోనే 56 నుంచి రండి. చదవండి.
అందుకు వారందరూ ఆశ్చర్యపడి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగాడు. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురం ఉన్న వారందరికీ భయము కలిగెను. దేవుడు ఆశ్చర్యకరుడు అంటే మనుషులు ఏది నమ్మరో దానిని నమ్మేటట్లు చేసేదే దేవుని పని. ఇది సాధ్యము కాదు అని మానవుని ఉద్దేశము, అది సాధ్యమయ్యేటట్లు దేవుడు చేస్తాడు. దేవుడు అంటే అర్థం ఏమిటంటే మానవుల ఊహకు అతీతమైన వాడు. మానవుని తలంపులకు ఆలోచనలకు ఆయన అగోచరుడు. మానవుడు ఏది నమ్మడో దానిని నమ్మే వరకు విడిచిపెట్టేవాడు కాదు దేవుడు. అందుకు ఆమె ఎలిజబెత్ కుమారుని కన్నప్పుడు అందరికీ సంతోషమైంది. ఆ నయోమి కడు వృద్ధురాలైనప్పుడు రూతమ్మ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అందరూ సంతోషపడ్డారు నయోమి విషయంలో. అట్లనే మనము ఆలోచన చేస్తే శారా బహువృద్ధురాలు, అబ్రాహాము బహువృద్ధుడు. కనుక నేను మీకు చెప్పేది ఏమిటంటే ఈ వయసు వాక్యానికి నువ్వు దొరికావు ఉంటే దేవునికి దొరికినావు, ఇంకంతే. ఒక మాటతో చెప్పాలంటే మీరు ఎంత అదృష్టవంతులు. డబ్బున్న వాళ్ళు కాదు అదృష్టవంతులు. డబ్బున్న వాళ్ళని పోయి అడగండి, ఏం శాంతి లేదు, సమాధానం లేదయ్యా. డబ్బు అవసరమే, కానీ అవసరానికి మించి ఉండటం వలన నీకు అది వ్యాధి కలగజేస్తుంది, జబ్బు కలగజేస్తుంది. డబ్బు అవసరం కాదని లేక వద్దని చెప్పలేదు దేవుడు. కొంతమంది ఇంకా కావాలా ఇంకా కావాలా ఇంకా కావాలా అనే దాంట్లో దేవుణ్ణి మర్చిపోతారు. మనము హెబ్రీలకు రాసిన పత్రికలో 17వ అధ్యాయంలో చూడండి 5వ వచనంలో ఏముంది? ఏమి లేని వారు ఆపేక్ష అంటే ఇంకా కావాలా, ధనం వద్దని చెప్పలేదు అక్కడ. ఇంకా కావాలా ఇంకా కావాలా ఇంకా కావాలా. ఇప్పుడు పైన 4వ వచనంలో వివాహమును కూర్చుంది, ఉందా? ఉండమ్మా ఉండు. వివాహం అనే నాకెళ్ళి చూడండి, చాలా ఊర్లకి కూడా పోతాను, స్లిప్పులు రాసిస్తారు, మేము పాట పాడతామని. పాడతారు పాటలు, స్లిప్ రాసిచ్చి ఫ్యాషన్ మీద పాడతారు. పెళ్ళిళ్ళ సమయం వచ్చేటప్పటికి నోరు ముచ్చుకొని కూర్చుకుంటారు ఈ యవన స్త్రీలంతా. ఆ పెళ్ళిళ్ళలో ఈ ధనాపేక్షను గురించి ఎక్కువగా ఆశిస్తారు. ఎట్లా ఆశిస్తారు అని అంటే అమ్మాయిని అడుగుతూ డబ్బులు అడుగుతారు. 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, ఓ బైక్ ఇయ్యి, 3 తులాలతో సైన్ ఇయ్యి. మగోడు చదివిలేడా? ఆడపిల్ల చదివిండేది, ఇతనగాళ్ళు ఒకటే చదివింటారు మగోని గాళ్ళు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట రోషం కలిగానంటే, ఆడపిల్లల మీద వ్యాపారం, దుర్వ్యాపారం. వేసుకో ఇంకా 50,000 వేసుకో, ఎద్దుల బేరం లెక్క, సేను బేరం లెక్క. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే పైన 4వ వచనంలో వివాహమును గూర్చి వ్రాస్తూ 5వ వచనంలోనే ధనాపేక్ష లేని వారు అనే మాట. పెళ్ళిళ్ళలో ధనాపేక్షను చూపిస్తారు. మాకు ఆస్తి ఉన్నది, మాకు మేడమిద్దలుంది, మా ఓనికి ఉద్యోగం ఉంది. ఆడపిల్లకు ఉద్యోగం ఉన్నా ఎవడు దాన్ని ఖతారు చేయరు. ఆడపిల్ల మాత్రం లంచం ఇవ్వాలి. లంచం అంటే అది ఇంకో మాటతో చెప్పాలంటే ఎదురు జీతం ఇది. ఇప్పుడు జకర్యా ఎవరి మాట నమ్మలేదు? ప్రభువు మాట. ఆ దూత తెచ్చిన వర్తమానము మీరు పలకడం లేదంటే వినలేదని అర్థము. నువ్వు నమ్మలేదు గనక ఈ కార్యం జరిగే వరకు ఏమై ఉందువు? ఎలిజబెత్ ఆ కుమారుని కన్న తర్వాత అందరూ తండ్రి పేరు పెట్టండి జకర్యా అని అంటే అట్లా కాదు, తండ్రిని అడగండి అని అన్నప్పుడు ఓ పలక తీసుకురండి అన్నాడు. ఆ పలక మీద యెహోవాను అని రాశాడు. రాసిన వెంటనే నోరు సడలింది.
ఇది నెరవేరు వరకు నువ్వేమై ఉందువు? నెరవేరింది కాబట్టి ఇంకా ఆయన మౌనంగా ఉండడానికి వీలు కాదు. అంటే చివరి దశలో ఇంకా దేవుని కార్యమును బలంగా అతడు తెలుసుకున్నాడు అనుమానం పడినందుకు. కాబట్టి ధనాపేక్ష అనేది దేవుని పిల్లలకు తగదు. అందుకొరకు నేను అక్కడ రాపించాను, ధనాపేక్షను చంపివేయుడి అని. ఏమిటిని చంపివేయాల? కావల్లా 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 అని. కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 3వ అధ్యాయము 5వ వచనం చదవండి అందరూ. ఏమిటిని చంపేయాల అంటే అక్కడ లోభత్వం అని వ్రాయబడ్డది. సంఘాలుల్లా వడ్డీలకు ఇచ్చి ఇతని గాళ్ళు ఆదివారం దేవుని పేరు మీద కానుకలేసేది. అంత ఉద్దరోని గాళ్ళు నిలబడతారు సంఘ పెద్దలుగా. ఎవరి పేరు మీద కానుకలు ఎత్తేది? నువ్వు ఇచ్చేది ఏమిటికి? సువార్తను జరిపించకుండా, సంఘ కార్యక్రమాలు జరపకుండా, నశించిన ఆత్మల పట్ల దేవుని యొక్క సువార్తను చేసే వారికి సహాయం చేయకుండా వడ్డీలకు ఇచ్చేది. వడ్డీల దేవుడు కాదురా యేసయ్య. రేయ్, వడ్డీల దేవుడు కాదురా యేసయ్య. ధనాపేక్షను చంపివేయుడి. కాబట్టి పెండ్లి సమయములో పెద్దోళ్ళండి ఇంతింత పొడుగు చదివింటామని చెప్పుకుంటారు. ఆఖరికి పెండ్లి చేసేటప్పటికి ఆడపిల్ల దగ్గర అడుక్కుంటారు, ఎట్టన్నా కానియ్యి. మళ్ళీ బజార్లలో అంటుంటారు, మా అప్పకు పుట్టి నన్ను అడుక్కుంది ఆయన మాట్లాడతారు. నేను చెప్తున్నా మీకు, చిన్న వయసులోనే బైబిల్ స్టడీ మీరు చేస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు. ఆడపిల్లలకు వరకట్నం అడగడము, ఆడ ఏం రాపించిన వరకట్నము నేరము ఘోరము. ఎదురు జీతం అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో. తీయండి 16వ అధ్యాయం వచనం ఎక్కడి నుంచి అనంటే 34 నుంచి అన్ని వచనాలు చదివేదొద్దు. కావాలంటే మీరు 16వ అధ్యాయం అంతా చదువుకోండి. 34వ వచనం 16, 34 చదవండి. నీకు పడుపు సొమ్మిచ్చుటయు లేదు, నీవే ఎదురు జీతం ఇచ్చితివి. ఎదురు జీతం లెక్కకు బైబిల్ గ్రంథంలో స్త్రీ ఎవరి కొరకు అంటే పురుషుని కొరకు అని వ్రాయబడ్డది. 1 కొరింథీ 11:9 చూడండి. 1 కొరింథీ 11:9. మరలా చదువు ఆ మాట. స్త్రీ ఎవరి కొరకు? కాబట్టి నువ్వు నీ ఇంటికి స్త్రీని తీసుకుపోతున్నావు కాబట్టి పెంచిన తల్లిదండ్రులకు కృతజ్ఞతగా నీవే ఇయ్యాలి. ఏ పురుషుడా నువ్వే ఇయ్యాలి. పైన 7వ వచనంలో ఏమున్నది? ప్రారంభంలో పురుషుడు ఎవరి పోలిక? ఎవరి మహిమ? అదే 7వ వచనం 2వ లైన్ చివరిలో ఏముంది? స్త్రీ. కాబట్టి స్త్రీ నీకు అవసరమై ఉన్నది. సంఘము కన్యక, సంఘము స్త్రీ అలంకార రూపకంగా చెప్పబడిన మాట. సంఘము అనే కన్యక వరుడు యేసునికి వివాహ భార్య కనుక రక్తమిచ్చి సంపాదించుకున్నాడు. ఈ సంఘం అనే కన్యకను, ఈ వధువు సంఘమును రక్తమిచ్చి సంపాదించుకున్నాడు. నీవు నీ భార్యను, నీ భాగస్వామిని నువ్వు వెల ఇచ్చి సంపాదించుకోవాలి. స్త్రీ ఎవరి మహిమ? అందుకొరకు 9వ వచనంలో ఏమన్నాడు? మరియు స్త్రీ ఎవరి కొరకు? స్త్రీ ఎవరి కొరకు? ఇది మర్చిపోతుంది. ఇక సేవకులు అంటే కొంతమంది ఏమన్నా బహుమానాలు రే పిల్లని ఇవ్వడమే బహుమానం రా, ఈ బడాయి మీద అడుగుతారు. మనం ట్రైనింగ్ చేసి వచ్చామే,
బహుమానాలు అంట, బహుమానాలు. ఏమన్నా బహుమానాలు తెచ్చారనా? పెండ్లి కుమారునికి పెండ్లి కుమార్తెను అంటే వరునికి వధువుని ఇవ్వడమే బహుమానము. ప్రేమ కానుకలంట. ఈడే పుట్టుతుందంట ఇతనికి ప్రేమ. బిడ్డనిచ్చేటప్పుడే ప్రేమ పుడుతుందంట. సువార్త మీద ప్రేమ లేదు, పుట్టించిన దేవుని మీద ప్రేమ లేదు, రక్తము గార్చిన దేవుని మీద ప్రేమ లేదు, రక్షించిన యేసయ్య పని కొరకు ప్రేమ లేదు. మరి గొప్ప సంఘము అనబడిన ఈ వధువు సంఘము కొరకు డబ్బు ఖర్చు పెట్టేది ప్రేమ తెలదు. కానీ అల్లుడు దొరికినప్పుడే, బిడ్డకి ఇచ్చేటప్పుడే ప్రేమ పుట్టకొస్తుందంట ఇతని గాళ్ళకి. ఎవడ్రా నీకు నేర్పింది కూతలు, ఎంగిలి కూతలు? వివాహం అన్ని విషయాలలో. దాని క్రింద ఏం మాట్లాడినాడు? 5వ వచనము, ఎబ్రి 12:5, ధనాపేక్ష లేని వారై. చాలా టెక్నికల్ పద్ధతులండి. కాలం ఎట్లుందండి? కాలం అయ్యే తోక ఏది కాలం అయిందిరా? టెక్నికల్ పద్ధతి అంట. అంటే దేవుణ్ణి నువ్వు మారుస్తావా? చూడు ఆ మాట ఎబ్రిలోకి రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం ఏముంది? యేసుక్రీస్తు నిన్నంటే అన్నాడు, గతించిపోయిన రోజు నిన్న. నేడంటే ఈ దినము. ఇంకా ఎట్లున్నాడు? ఇతని గాళ్ళు అన్ని పద్ధతులు కలిపి చాలా జాగ్రత్త. నీవు చదువుదైతే పరలోకానికి పనికిరాదు. అది ఈ లోకంలో భూమి మీద బతికినంతసేపే. నేను చదువును నిర్లక్ష్యం చేయను, నీ ఉద్యోగం నిర్లక్ష్యం చేయను. దేవుడు నిన్ను ప్రేమించి ఉద్యోగం ఇస్తే మంచిగా దేవునికి భయపడి కృతజ్ఞత కలిగి బ్రతుకంతే. దేవుడిచ్చిన దాంట్లో నమ్మకంగా జీవించు. బీద సాదా కనికరం చూపి సహాయం చేయి. టెక్నికల్ పద్ధతి అంట. ఇప్పుడు పద్ధతులు అట్లేనంట. ఇంకా ఈ కారమండి, పాటలు పాడేవాళ్ళు కూడా నెత్తులు ఇరబోసుకొని దయాలు తీరు, ముసుగులు లేకుండా చెవులకి ఇంతింత పొడుగు పెట్టుకొని సినిమా యాక్టర్ల తీరు. ఎవడు పాడమన్నాడు నిన్నట్లా? వాక్యం తెలియదా నీకు? స్త్రీ తల మీద ఏమేసుకున్నాలా? నువ్వు వేసుకుంటున్నావాను? ఫ్యాషన్ యానికి, పద్ధతి యానికి, లేటెస్ట్ మోడల్ అంట. అంటే దేవుడు నీ ఇయర్ 2003 ఒక పద్ధతి, 2024 ఒక పద్ధతి. అంటే నీ తలంపులకు మారుతాడు అనుకున్నావా? యేసుక్రీస్తు ఎట్లున్నాడు? నిన్న నేడు అవును యుగ యుగముల వరకు. చదువు ఆ మాట. మార్పు లేని దేవుడు అండి, మార్పు లేని దేవుడు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యెషయా గ్రంథంలో బహుశ్రేష్టమైన మాట ఉంది. మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. యెషయా గ్రంథము బాగా గుర్తుపెట్టుకోండి. సంఘస్థులారా, సంఘ పెద్దలారా, బహుమానాలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి అని చెప్పేవాళ్ళు ఓ అమ్మో ఇంకా పెద్దగా వర్ణిస్తారు. బాగా టిక్కులు వేసుకసి ఇవన్నీ పనికిరావు. ధనవంతుడు ఉదారంగ వస్త్రాలు వేసుకునే వేదన చెందే, కుక్కలతో కురుపులతో నాకించుకున్న దరిద్రుడైన రాజును అబ్రహాం రొమ్మును ఆనుకొని నెమ్మది పొందాడు. వాక్యము అక్షరానుసారంగా తీసుకోవద్దు, ఆత్మానుసారంగా తీసుకో. అక్షరము చంపును, ఆత్మ జీవింప చేయును. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనం, లేకపోతే 7 నుంచి రా. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులు మానవలను. తిరిగేమనుకుంటారు ఇతని గాళ్ళు. వివాహము అన్ని విషయాలలో పరిశుద్ధమైనది, ఘనమైనది అని ఏందేందో టైటిల్ పెడతారు. కానీ తిరిగింది లేదు, ఒరిగింది లేదు. విచ్చలవిడి పెళ్ళిళ్ళు చేస్తే కూడా మాట్లాడేటోళ్ళు లేరు. భక్తిహీనులు తమ తలంపులు మానవలను, దుష్టులు తమ మార్గమును విడవలెను. ఇంకేమంటున్నాడు? ఇంకేమంటాడు? ఏం తలంపులు? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. ఇదే
దేవుని వాక్యాన్ని నమ్మండి. జకరియా పట్ల దేవుడు కనికరం చూపాడు. మోగవాడు అవుదువుగా కానీ మాత్రమే చెప్పినాడు. వాళ్ళు 6వ వచనంలో దేవుని దృష్టికి ఎట్లున్నారు? నీతిమంతులై ఉన్నందుకే కనికరం చూపినాడు. ఈ వర్తమానము అయ్యా నీ కొరకే అనుకో, ముఖ్యంగా ఇది నా కొరకే. దేవుడు నీ ఉద్దేశానికి నా ఉద్దేశానికి సరిపోయిన వాడు కాదు. మనందరం ఆయన ఉద్దేశానికి సరిపోవాలి, ఆయన ఆలోచనకు సరిపోవాలి. పాడతామండి. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది మన చిత్తమే. ఎవరి చిత్తము? అంత మన చిత్తమే. మరి ప్రార్థన చేశారంటారు, ప్రార్థన చేసి సంఘ పెద్ద అంటారు, యేసునామమును ప్రార్థిస్తాము అనేది మళ్ళీ అంత మన వ్యవహారమే. పచ్చిమిరపకాయలు తొక్కున్నట్ల, సింతొక్కు తొక్కున్నట్ల, బుడల కారం ఉన్నట్ల అన్నీ మన వ్యాపారాలే. యేసుక్రీస్తు ఒకటే రీతిగా ఉన్నాడు, నిన్న నేడు అవును యుగ యుగములకు. ఆయన మార్పు లేని దేవుడు. అందుకే ఓ పాట ఆ భక్తుడు ఎట్లా రాసినాడో ఏమో, మారని దేవుడవు నీవేనయ్యా. ఇంకా కొంతమంది తల్లులు ఇట్లా అంటారు, చిన్న పిల్లకి ఇచ్చాము కాబట్టి ఇంకా పెద్ద పిల్లకి వెళ్ళలేప, పెద్ద పిల్లకి ఇచ్చాము కాబట్టి నాడు ఆడ నేర్చుకున్నారో ఏమైంది దయ్యాలు. మా పిల్లకి మామిచ్చుకుంటే నీకేమప్ప, మీ పిల్ల కాదు, దేవుని నీతిని జడగొడతావు నువ్వు సంఘములో సమాజములో. అందుకొరకే స్వర్గీయ క్రీస్తులో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు స్కూల్లో అందరికీ ఒకే డ్రెస్ పెట్టాడు. బీద పిల్లలు కృంగిపోకూడదని, ధనవంతుల పిల్లలు ఉత్సాహంగా ఉండకూడదని, ఒకరిని చూసి ఒకరు కుమిలిపోకూడదని అందరికీ ఒకటే యూనిఫామ్ పెట్టారు. అందరూ సమానమే స్కూల్లో. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ మాటలు పెట్టారు, ఒకే స్కూల్ పద్ధతి. ఈ సమాజంలో నీకు ధనం ఉంటే ఉండొచ్చు కానీ నన్ను ఇచ్చి చెడగొడతానని నీతి తప్పి ప్రవర్తించద్దండి. చాలా విషయాలండి ఇందులోన. అటు క్లుప్తంగా నేను మాట్లాడుతున్నా. నువ్వెవరైనా సరే ఏమనుకున్నా నాకేం అడ్డం లేదు, గడ్డం లేదు. దేవుని వాక్యం అది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవం గలదై, బలం గలదై, వాడిగా ఉండి కీళ్లను ప్రాణాత్మలను హెబ్రీలోకి రాశారు. అరనే ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి కీళ్లను ప్రాణాత్మలను మూలము గల ఆగు. బండి బోర్కొచ్చిన కంతుగులాడుతుంటుంది కదా. ఇది మాట్లాడే బండి బోర్కొచ్చినాక ఏమి దడదడ బడబడా దడదడ బడబడా, అవునా కదా? ఇప్పుడు సంఘాల పరిస్థితులు బోర్కొచ్చిన బండ్ల తీరు దడదడా బడ ఉన్న వాక్యం చెప్పేటప్పటికి అంత దడదడా బడబడ లేపుతారు అయ్యగాళ్ళు. ఏడ నేర్చుకున్నావురాను? వాక్యము నీ హృదయంలోనికి దూసుకొని పోయినప్పుడు నువ్వు చేసే తప్పులన్నిటిని గురించి నీతో మాట్లాడుతుంది. శక్తి కలిగిన దేవుడు, శక్తి కలిగిన వాక్యము, సజీవమైన దేవుడు, సజీవము కలిగిన వాక్యము. కాబట్టి నమ్మాలి వాక్యం. వాక్యమును నమ్మినోడే యేసుప్రభుని నమ్మినాడు. యేసుప్రభుని నమ్మినవాడే వాక్యాన్ని నమ్ముతాడు. దీనికి వేరుగా టెక్నికల్ పద్ధతులు, లేటెస్ట్ మోడల్ పద్ధతులు లోపల పెట్టాకండి. సూర్యుడు ఒక సంవత్సరం ఒక రకం మారుతాడా? బుధవారం మారుతుందా? అదే ఉంటుందా? వారంలో ఈ దినాలు మారుతాయా? శనివారం ఎప్పుడన్నా ఆదివారం అయినాక వచ్చిందా? శనివారం అయినాకనే, చిన్నగా చెప్పాలా, శనివారం అయినాకనే, ఆదివారం అయినాకనే, సోమవారం అయినాకనే, మంగళవారం అయినాకనే, బుధవారం అయినాకనే, గురువారం అయినాకనే, శుక్రవారం అయినాకనే. అరే క్యాలెండర్ని చూసాను, బుద్ధి తెచ్చుకోరా. ఈ మాటలు ప్రతివారి హృదయంలో మండునట్లు చేయునుగాక దేవుడు, ప్రతివారి హృదయంలో రగుల్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం.